అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 3. తోటి పెద్దను, నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. 1 పేతురు 5:1. ఎవరైతే సంఘంలో బాధ్యత కలిగి ఉన్నారో వారు కొంతమంది పెద్దలను సంఘం కొరకు ఏర్పరచవలసి ఉన్నది. ఇది ఎంతో భారభరితమైన బాధ్యతతో కూడిన పని. దేవునిచే బోధించబడి క్రమమును ఓర్పును కలిగి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వీరిని నియమించవలసి ఉన్నది. దేవుని చిత్తానుసారముగా కాక క్రమము లేని వారిని పెద్దలుగా నీవు ఏర్పాటు చేసిన యెడల అటువారు సంఘములో సమస్యలకు కేంద్రంగా లేదా సమస్యలను సృష్టించువారుగా ఉందరు. చాలా సంఘములలో పెద్దలైన వారు దేవునిచే పిలువబడని వారుగా ఉండటను బట్టి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది తమకు తామే ముందుకు వచ్చి పెద్దలుగా వ్యవహరించుదురు. మరికొంతమంది ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న తమ స్నేహితుల ద్వారా ముందుకు నెట్టబడి పెద్దలుగా వ్యవహరించుచున్నారు. అందుచేతనే ఎఫెసీ 4:11 చెప్పబడిన ప్రకారం 5 అంతల కృపావరములు కలిగిన వారిని పెద్దలుగా మనం కలిగి ఉండుటకు ఎక్కువగా ప్రార్థించవలను. 1 పేతురు 5:2 మనం ఇట్లు చదువుచున్నాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇక్కడ గొర్రెల మందను గురించి చెప్పబడింది. మరియు మంద కాపరి ఎప్పుడునూ తన గొర్రెల యొద్దనే ఉండవలను. కాపరి గొర్రెలను వివిధ రకములైన పచ్చిక బయలులకు తీసుకుని వెళ్ళను. రాత్రివేళ దుష్ట మృగముల నుండి మందను కాపాడవలను. మంద కాపరి రాత్రింబవళ్ళు తన మందను కాయును. అటువంటి వారే ప్రేమ దయ కలిగి మంచి కాపరులుగాను పెద్దలుగాను ఉండగలరు. కానీ అనేక సందర్భములలో వీరు గొప్ప స్థానము మరియు అధికారమును కొందరు. వీరు గొర్రెల కొరకై ఎటువంటి త్యాగం చేయరు. వీరు దాసులుగా కాక బోధకులుగా మొదటి వరుసలో కనిపించటం కోరుకుందరు. అదే 1 పేతురు 5:2 బలిమి చేత కానీ దుర్లాభాపేక్షతో కానీ దేవుని మందను కాయకూడదు అని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. ఎంతమంది పెద్దలు ధనాపేక్ష కలిగి ఉన్నారు? ఒకవేళ నీవు ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన వాటిపై మనస్సు కలిగి ఉన్నచో దేవుని సేవ ఎట్టిదో నీవు గ్రహించలేవు. అనేక సందర్భముల్లో వీటి వల్లనే సంఘములో ఆత్మీయ గొడ్డుతనం వస్తున్నది. ఇంకా పెద్ద అయిన వాడు మందకు మాదిరిగా ఉండవలను. 1 పేతురు 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి అని చూస్తుము. నమ్మకమైన పెద్దలుగా ఉండవలనైనా ఎంతో ప్రేమ మరియు ఎంతో త్యాగము అవసరమైంది. ప్రతి దేశంలోనూ తన బిడ్డలైన వారికి మంచి కాపురులను దేవుడు అనుగ్రహించవలనని ఎంతో ఎక్కువ భారముతో ప్రార్థించు వారంగా ఉండవలను. అటువంటి వారిని ప్రార్థన చేతనే తప్ప మన స్వంత జ్ఞానంతో నడిపించలేము. ప్రతి మంచి కాపరి మనుషుల నుండి వచ్చు ఫలము కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఫలమును కోరును. మంచి కాపరి మానవునిచే పిలువబడినవాడు కాక దేవుని చేత పిలువబడినవాడు గనుక అతడు మనుషుల నుండి వచ్చు ఘనత ఫలము కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనతను కోరుకొనును. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని చూచుదుము. ప్రైజ్ ది లార్డ్.